పెదపాడు మండలం వట్లూరులోని హౌసింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హౌసింగ్ కాలనీలో జరుగుతున్న గృహ నిర్మాణాలను ఆ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె లబ్ధిదారులతో మాట్లాడుతూ గృహ నిర్మాణం పూర్తి యూనిట్ విలువ 1.80 లక్షలకు అదనంగా ఎస్సీ బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000, ఎస్టీల గృహ నిర్మాణానికి 75,000, పీవీటీజీ ఆదివాసీ గిరిజనులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తోందని తెలిపారు. అయితే వీటి నిర్మాణాలను ఏప్రిల్ 2025లోగా పూర్తి చేసుకోవాలని చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకునే దశల వారీగా అదనపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని బీసీ, ఎస్టీ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు. PMAY 1.0లో ఇళ్లు మంజూరై ఇంకనూ వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. కావున లబ్ధిదారులందరూ ప్రభుత్వం అందిస్తున్న ఈ అదనపు ఆర్థిక లబ్ధి సదవకాశాన్ని వినియోగించుకుని తమ సొంత ఇంటికల సాకారం చేసుకోవాలని అన్నారు. హౌసింగ్ కాలనీ వాసులు అంతర్గత రహదారులు నిర్మించాలని జిల్లా కలెక్టర్కి విన్నవించగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి సత్యనారాయణ, డిఈ రమాకాంత్, ఎంపీడీఓ అమిల్ జామా, వర్క్ ఇన్స్పెక్టర్ కె ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి ఎం శ్రీనివాస్, వీఆర్ఓలు రాంబాబు, శ్రీను, దుర్గారావు తదితరులు ఉన్నారు.